ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇది శబరిమలై కంటిన్యూషన్ వీడియో అండి. స్వామివారికైతే దర్శనం అయిపోయింది. ఇరుముడి చూపించాము. తర్వాత పుష్పాభిషేకం కూడా చేయించుకున్నాము. 2 సార్లు దర్శనం అయితే అయ్యింది. అయిపోయిన తర్వాత స్వామివారి సన్నిధిలోనే ఇరుముళ్ళైతే ఇప్పుతున్నారు మా గురుస్వామి. నాదైతే అయిపోయిందండి ఇరుముడి. నా దేవుడి దయ వల్ల కొబ్బరికాయలో నెయ్యి గట్టిపడాలని అంటారు. అలాగే అయింది. ఆ స్వామివారి దయ అనమాట అంతాని. ఇప్పుడైతే మేమేమనుకున్నామంటే, ఎక్కడన్నా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ సేద తీరుదాము. మార్నింగే లేసి స్వామివారిని అభిషేకం చేయించుకుందాం అనుకున్నాము. మాకేంటంటే రూమ్ అది కూడా బుక్ అవ్వలేదు. అలాగే రూమ్ అది దొరకలేదనమాట. కాకపోతే ఏంటంటే, ఆ అయ్యప్పయ్య పంపించినట్టుగా ఒక స్వామి అయితే మా దగ్గరకొచ్చారు. ఇరుములవి తీస్తుంటే, ఆ స్వామి ఏంటంటే మూడోసారి యేసుకున్నారు. ఒకళ్ళే వచ్చారనమాట. ఆ స్వామి పక్కన వాళ్ళని ఇరుముడు తీస్తారని అడిగితే ఎవరో తీయనన్నారంట. మా దగ్గరకొస్తే మా గురుస్వామి ఇరుముళ్ళు దించి ఆ నెయ్యి అది చేస్తానన్నారు. తీసిన తర్వాత స్వామి నా దగ్గర రూమ్ ఉంది స్వామి, రండి స్వామి మీరందరూ కూడా అని అన్నారనమాట. నిజంగా చెప్పాలంటే అయ్యప్ప పంపించినట్టయితే అనిపించింది. ఎందుకంటే అసలు అంత జనాల్లో మా దగ్గరికి వచ్చి ఆ స్వామి రండి స్వామి రూమ్ ఉంది రూమ్‌లో పడుకోండి అని అనడం అనేది నిజంగా అయ్యప్ప మహిమే కదండీ! సరే అని చెప్పేసి ఇరుములన్నీ అయిపోయిన తర్వాత స్వామితో పాటు స్వామి రూమ్ దగ్గరికైతే మేము అందరం కూడా ఎళ్తున్నాం అనమాట. ఈ లోపల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే నొక్కడం మర్చిపోద్దు.